నేను కష్టపడి బాగా చదువుతాను సార్, కానీ నాకంత మంచి మార్కులు రావు. నన్ను చూసి పిల్లలందరూ నవ్వుతున్నారు అన్నాడు పిల్లవాడు వాళ్ళ టీచర్తో. ప్రశాంతంగా ఉండి నేను చెప్పినట్లు చెయ్యి. ఈ గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని ఈ కారిడార్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నువ్వు నడు. మిగిలిన వాళ్ళు నిన్ను చూసి ఎలా ప్రవర్తిస్తున్నారో కొంచెం అబ్జర్వ్ చేయి అన్నాడు టీచర్. కొద్దిసేపు అయిన తర్వాత పిల్లవాడు టీచర్ దగ్గరికి వచ్చాడు. అయితే నువ్వేం గమనించావు అని అడిగాడు టీచర్. కొంతమంది నన్ను చూసి నవ్వుకున్నారు సార్, మరి కొంతమంది వెక్కిరించారు, ఇంకొంతమంది చూసి చూడనట్లు వెళ్ళిపోయారు అన్నాడు ఆ పిల్లవాడు. ఈసారి గ్లాసులో నీళ్లు పట్టుకొని కింద ఒక్క చుక్క పడకుండా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆ కారిడార్లో నడిచిరా. నీవు వచ్చిన తర్వాత నేను పరిష్కారం చెప్తాను అన్నాడు టీచర్. ఆ అబ్బాయి టీచర్ చెప్పినట్లే గ్లాస్ మీదే దృష్టి పెట్టి నడిచాడు. ఇప్పుడేం జరిగింది అని అడిగాడు టీచర్. నేను నా దృష్టిని సంపూర్ణంగా గ్లాస్ మీదే పెట్టి నడిచాను. నీళ్లు ఒక్క చుక్క కూడా చింది నేల మీద పడకుండా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాను సార్ అన్నాడు. రైట్, వెరీ గుడ్. అదే నేను చెప్పేది. ఎవరేమనుకుంటున్నారో అని దృష్టి ఇతరుల మీద పెడితే నీ గ్లాసులో నీళ్లు చింది నేల మీద పడిపోతాయి. అదే దృష్టి గ్లాసు మీద పెడితే నీళ్లు చిందడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఇతరులు ఏమనుకుంటున్నారో అని నీవు అసలు పట్టించుకోలేదు కాబట్టి నీ గ్లాసులో నీళ్లు అదే విధంగానే ఉన్నాయి. ఇక్కడ నిన్ను నువ్వు ఆ గ్లాసు అనుకో. ఇతరులు ఏమనుకుంటున్నారో అని నీ దృష్టి ఇతరుల మీద పెట్టినప్పుడు నువ్వు బాగా చెయ్యగల నీ సామర్థ్యాన్ని కోల్పోతున్నావు. విజయం ఆనందానికి మూలం కాదు, ఆనందమే విజయానికి మూలం. నువ్వు చేసే పని ప్రేమిస్తే విజేతమవుతావు. నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు. గుడ్ లక్.